వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో భాగంగా తిది భోజన్ పేరిట విద్యార్థులకు పోషక భోజనం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో భాగంగా తిది భోజనం పేరిట విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించారు. శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమం ద్వారా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని జిల్లాల్లో 22 జూలై నుండి 29 జూలై వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా 7వ రోజు తిది భోజన్ పేరిట ప్రతి పాఠశాల పరిధిలో ఉన్న గ్రామస్తులను విద్యా కమిటీ సభ్యులు వివిధ సేవా సంస్థల సహకారంతో షెడ్యూల్లో ఉన్న ప్రకారం భోజనంతో పాటు వేరే ఇతర అదనపు పోషక విలువలు కలిగిన పదార్థాలు, పళ్ళు, స్వీట్స్, భోజన పదార్థాలు అందించే అవకాశం కల్పించారు. దీనిలో భాగంగానే డొక్కా సీతమ్మ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నేతల భీమారావు తనయుడు వినయ్ తేజ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వెజిటేబుల్ పులావ్, ఆలు కూర్మా, పెరుగు చట్నీ, స్వీట్ కేసరి వంటి రకాలతో 160 మంది విద్యార్థులకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతల భీమారావు, విద్యా కమిటీ ప్రెసిడెంట్ వెంపటాపచందు, కౌన్సిలర్ ఆరుగోళ్లు వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జ్ హెచ్ఎంటీ శిరీష, ఫిజికల్ డైరెక్టర్ ఎం వీరలక్ష్మి, ఉపాధ్యాయులు యేసుమణి, జి ప్రశాంతి, వై ఏడుకొండలు, పి పుష్పలత, టి వెంకటలక్ష్మి, డి అంబిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ ఓరియంటల్ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా ఇక్కడ జరిగేటువంటి మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా ప్రభుత్వం వారు పేరు మార్చినందుకు పాఠశాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు మరియు విద్యాశాఖ మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శిక్షా సప్తాహ 7వ రోజు కార్యక్రమంలో శుభదిన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొదలుకొని గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నటువంటి దాతలు విద్యార్థులకు పోషకాహార విలువలతో కూడినటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వారు ఆహ్వానిస్తున్నారు. ఇది ఎంతో శుభపరిణామైనటువంటి అంశం. డొక్కా సీతమ్మ నిరతాన్న దానశీలి అయినటువంటి ఆమె పేరుతో రాష్ట్రం మొత్తంగా కూడా మధ్యాహ్న బడి భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద పేరు మార్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల తరఫున పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిగా, అదేవిధంగా విద్యా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉంది భోజనాలు?
చాలా బాగుంది.